హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇటీవల కాలంలో వానాకాలం పంట పెట్టుబడి మాత్రమే సాయం అయితే అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు మాత్రం ఎకరానికి 2 సీజన్లో కలిపి 10,000 రూపాయల అకౌంట్లో అయితే జమ చేసేవారు. అవి కూడా క్రమం తప్పకుండా ఏ సీజన్కి ఆ సీజన్ అయితే రైతులకు నిధులు అనేది జమ చేసేవారని రైతులు అనేది భావిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయితే గడుస్తుంది. ఇక గత ప్రభుత్వం ఇచ్చేదానికంటే 5,000 రూపాయలు కార్తీక్ ఇస్తే 2 కార్తీలకు కలిపి 10,000 రూపాయలు, అంటే గతంలో కంటే 7,500 రూపాయలు, 7,500 15,000 రూపాయలు, అంటే 5,000 రూపాయలు ఎక్కువగా వస్తుందని చెప్పేసి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఓటు వేయడం జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 సార్లు రైతులకు రైతు భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్ గా రైతులకు రైతు భరోసా అనేది 9,000 కోట్ల రూపాయలు దాదాపుగా 9 రోజుల్లోనే 1,5 కోటిన్నర ఎకరాల వరకు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపు నవంబర్ లోనే మనకు పిఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరిగింది. అప్పుడు ఇవ్వకపోయినా తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అన్నారు, తర్వాత సంక్రాంతి పండుగకి ఇస్తామని, తర్వాత తెలంగాణ రాష్ట్ర కొత్త సంవత్సరంలో జనవరికి 26 తారీఖున వస్తుందని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తాం. కానీ ఇప్పటి వరకు అయితే యాసంగి పైసలు ₹1 అంటే ₹1 రాలేదు. 6,000 రూపాయలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయినప్పటికీ మంత్రులు, కీలక నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా ఈ ఫిబ్రవరి మాసంలో అయినా జనవరి ఆల్రెడీ ముగిసింది. మరి వస్తాయా రావా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు జమ చేస్తారు, ఏంటి, ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం అందరికీ రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిజిస్టర్డ్ వెంచర్లు, పనికిరాని భూములు, రోడ్లకు, ప్రాజెక్టులకు, అదేవిధంగా పెట్రోల్ బంకులకు సైతం ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే వారందరినీ కూడా వానాకాలం సీజన్లో తీసేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా మరోసారి అయితే వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల కొత్త టెక్నాలజీ వాడినప్పుడు ఆ వివరాలని బయటికి అయితే వచ్చిందట. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేయాలని చిన్న సన్నకారు రైతులు, అంటే 1 ఎకరా 2 ఎకరాలు ఇలా 5 ఎకరాలు ఉన్న రైతులకు గతంలో ఏం చేశారంటే రైతు బంధు అనేది ఇక ధరణి పోర్టల్లో వారికి ల్యాండ్ రికార్డు అయితే పట్టా పాస్ పుస్తకాలు ఉంటే వారు వ్యవసాయం చేసినా చేయకపోయినా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి అయితే ఇవ్వడంతో ఈ రైతు బంధు పథకం అనేది నీరు గారిపోయింది. నిజమైన రైతులకు ఇవ్వకపోవడం వల్ల పైసలు అనేది ప్రజాధనాన్ని వృధా అయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్తో కొత్త మార్పులు తీసుకొస్తుందామని చెప్పేసి ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షార్ట్ లైటింగ్ సర్వే అనేది చేసిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలోనే రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం గడువు అనేది పొడిగిస్తూ వస్తుంది. ఎందుకంటే సీజన్ ప్రారంభంలో పెట్టుబడి అయితే అందాల్సి ఉండగా దాదాపుగా 2 నెలలు దాటినా కూడా ₹1 రాకపోవడం, ఎందుకంటే వానాకాలం సీజన్లో చాలామంది పంట వేసినా కూడా దిగుబడి రాలేదు, పంట నష్టం జరిగింది. కొంతమంది ఉన్న వాటితో మరి కొన్ని అప్పులు చేసి మరీ విత్తనాలు, పంట అనేది వేసే ప్రయత్నం చేశారు. శాటిలైట్ సర్వే అనేది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ సర్వే అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా ఎలా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా మంది అయితే భావిస్తున్నారు. అయితే జర్మనీ టెక్నాలజీ వాడుకోవడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అత్యంత ఖచ్చితత్వంతో కొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఈ సర్వేకి సంబంధించి నిధులు అనేది కొంతమంది నిలిపివేయడం ఎంచర్ టెక్నాలజీ వాడుకున్నారనమాట. దీంట్లో ఏమవుతుందంటే వానాకాలం సీజన్లో పంట వేయని వారికి కూడా వచ్చాయని చెప్పేసి గుర్తు చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఇప్పుడు రైతులకు సంబంధించి ముఖ్యంగా వానాకాలం పంట వేయని వారిని గుర్తించడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే సర్వే అనేది అత్యంత పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా ఈ నెల ముగిసిందంటే మనకు ఫిబ్రవరి 2nd వీక్ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఉందో దీనికి సంబంధించి తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. సో దాదాపుగా 10,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల వరకు అనేది సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ జర్మనీ టెక్నాలజీ ఎంపర్ ఏదైతే ఎంచర్ అనే టెక్నాలజీ వాడుకుంటే ఆ టెక్నాలజీ వల్ల గతంలో వానాకాలం సీజన్లో పంట వేయని వారు సైతం రైతు భరోసా అందినట్లు గుర్తించడం జరిగిందనమాట. అలాంటి పొరపాట్లు ఇప్పుడు జరగొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది. అయితే చాలా వరకు రైతు భరోసా అనేది మనకు జనవరిలోనే రావాల్సి అయితే ఉంది. కానీ ఇప్పటికే జనవరి అయితే ముగుస్తుంది, ఫిబ్రవరి అయితే వచ్చింది. ఫిబ్రవరిలో కూడా రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా దీనిపైన చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. అయితే రైతులకు 6,000 రూపాయలకు బదులుగా 7,500 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ చాలా మంది రైతులు మాత్రం ఇప్పుడున్నటువంటి 6,000 రూపాయలు ఇచ్చినా చాలు చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఫిబ్రవరిలో కూడా, ఎందుకంటే ఎన్నికల కోడ్ అయితే ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది. తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ వచ్చినా మార్చి వచ్చినా అసలు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరనే కూడా డౌట్ అనేది చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు. కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే పిఎం కిసాన్ పైసలు టైంకి అనేది ఇచ్చారో అలా కూడా ఇచ్చినా బాగుండేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి 10 లక్షల మంది కట్ చేయబోతున్నారట రైతు భరోసా. ఎందుకంటే అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి శాటిలైట్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి, సో అందులో నివేదిక ఆధారంగానే రైతు భరోసా పక్కగా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొంత వాటా వస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ అనేది పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ చాలా కీలకం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలు రావాలన్నా ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి 21వ విడత అనేది నవంబర్ రిలీజ్ చేశారు. 22వ విడత దాదాపుగా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపైన ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే రిలీజ్ చేస్తారు. మొత్తం 3 విడతలు అంటే టైంకి అయితే దాదాపు 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22వ విడత కాబట్టి ఈ విడతకు సంబంధించి ముందుగా తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. కానీ అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పిఎం కిసాన్ పైసలు రావాలన్నా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి, అదేవిధంగా డీబీటీ కూడా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఫోన్ నెంబర్ లింక్ కూడా చేసుకోవడం లేదంటున్నారు. అదేవిధంగా 11 అంకెలతో కూడినటువంటి రైతు రిజిస్టర్డ్ ఫార్మర్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74 లక్షల మంది ఉంటే సగం మంది కూడా చేసుకోలేదన్నమాట. దీనివల్ల పిఎం కిసాన్ పైసలు రావు, ఇతర సబ్సిడీ కూడా రావంటున్నారు. ఇందుకు సంబంధించి మనం ఏం చేయాలంటే పిఎం కిసాన్ పైసలు రావాలన్నా కూడా ఇందుకు సంబంధించి ఏఓను సంప్రదించాలి, లేదంటే మీ సేవ సంప్రదించండి. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒకవేళ పూర్తి స్థాయిలో బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా ఫోన్ నెంబరు అంటే ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు, పట్టా పాస్ పుస్తకం నెంబరు అంటే పట్టా పాస్ పుస్తకం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వారు మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందన్నమాట, ఆధార్ కార్డు లింక్ అయిన వాటిని. రైతులకు సంబంధించి 11 అంకెలతో కూడినటువంటి గుర్తింపు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. కొంతమందికి రాకపోవడానికి కారణాలు ఏంటంటే కొంతమందికి చాలామంది రైతులకు ఫోన్లు ఉండవు, నెంబర్లు ఉండవు, అదేవిధంగా లింక్ అయితే ఉండదు అనమాట, ఆధార్ కార్డ్ లింక్ లేకపోవడం. మీ సేవల ద్వారా తక్కువ రోజు కాబట్టి కొంతమందికి లాగిన్లో కూడా ఫార్మ్ రిజిస్ట్రేషన్ కనబడతలేదు అంటున్నారు. కొంతమంది ఏమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అయితే సర్వర్ కూడా పనిచేయడం లేదని అంటున్నారు. అలాంటి కారణాల వల్ల పిఎం కిసాన్ పైసలు రావాలన్నా సబ్సిడీ కావచ్చు, ఇప్పుడు యూరియా బుకింగ్, అదేవిధంగా ఫసల్ బీమా యోజన, కేంద్రం నుంచి ఎటువంటి పథకాలు రావాలనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారు. పిఎం కిసాన్ పైసలకు సంబంధించి ఈ మొదటి వారంలోనే ఫిబ్రవరిలో 2,000 రూపాయలు అయితే జమ కాబోతుంది. అదేవిధంగా ఈ కేవైసీ కావచ్చు అన్ని కంప్లీట్ చేసిన వారికి కొంతమందికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావని చెప్తున్నారు. ఏంటనే చూసుకున్నట్లయితే పైసలు చాలా మందికి రాలేదంటున్నారు. కానీ మీరు పేరు అనేది పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉంటేనే మాత్రమే రావడం జరుగుతుంది అంటున్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా ఈసారి ఎప్పుడు జమ అవుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఉన్నారు కదా, వచ్చిన తర్వాత రైతులకు పెండింగ్ పైసలు అయితే రిలీజ్ చేయబోతున్నారంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా తొలి వారంలోనే ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియా అప్డేట్స్ అయితే వస్తున్నాయి.